गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। 2007వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పెద్దవడ్లపూడి గ్రామంలో జరిగిన శ్రీ భరద్వాజ మాస్టర్ గారి భక్త సమ్మేళనంలో శ్రీ దర్గా స్వామివారు సూక్ష్మ రూపంలో వెళ్ళి ఒక సందేశాన్ని ఇచ్చారు. మాస్టర్ గురించి స్వామి చెబుతూ, ఉప్పు కర్పూరం చూసేదానికి ఒకటిగా ఉన్న రుచి వాసనలలో తేడా ఉంటుంది. అదే మాదిరి పురుషులందరూ ఒకటిగా ఉండవచ్చు, కానీ పుణ్య పురుషులు వారి నడక దినచర్య వేరుగా ఉంటుంది. ప్రతి పురుషునికి సంసారం ఉంటుంది. ఈ సంసారం విషవృక్షం లాంటిది. రాగద్వేషాలు, ఈర్ష్య, ద్వేషం, లోభం, దర్పం, మోహం, మమకారం, లాభనష్టాలు కలది. అయితే ఈ విషవృక్షానికి అమృతం లాంటి ఫలాలు సజ్జన సాంగత్యము, కావ్యామృతరసపానము. వీటిలో ఏ ఒకటి దొరికినా వారు పుణ్యపురుషులు. రెండూ దొరికిన వారు ధన్యజీవి, ప్రేమమూర్తి, పూజింపదగినవాడు. సాధు సాంగత్యము మహాత్ములను దర్శించడమేగాక వారిని ప్రపంచానికి తెలిపి పామరులను కూడా తరించటానికి దారి చూపిన మహాత్ముల ముద్దుబిడ్డ శ్రీ భరద్వాజ మాస్టర్. శ్రీ దత్తాత్రేయుల వారి అవతారాలను వెలికితీసిన ధన్యజీవి. శ్రీ సమర్థ సద్గురు సాయినాథుడిని ఆంధ్ర రాష్ట్రమేగాక అన్ని రాష్ట్రాలకు చాటి చెప్పిన అమృతమూర్తి భరద్వాజ మాస్టర్. ఈనాడు ఆంధ్ర రాష్ట్రమంతటా శ్రీ సమర్థ సద్గురు సాయినాథుని మందిరాలు వెలియటానికి కారణం శ్రీ భరద్వాజ మాస్టర్ గారు అని ఆ సమ్మేళనంలో తమ సందేశాన్ని ఇచ్చారు శ్రీ దర్గా స్వామివారు. 1972లో శ్రీ భరద్వాజ మాస్టర్ గారు దర్గా స్వామివారి ఆశ్రమానికి వచ్చారు. స్వామిని చూశాక, మీ దర్శనంతో నా మనస్సు శాంతించింది, మీ గురించి పుస్తకం వ్రాస్తాను అని అడిగారు. దానికి స్వామి, అది అంతా నా గురుదేవుని మహిమ, ఆ దర్గాలో ఉన్నవారి మహత్యము, నాదంటూ ఏమీ లేదు అని చెప్పారు. కాలాంతరంలో మాస్టర్ గారు తమ శిష్యులను, విద్యార్థులను దర్గా స్వామివారిని దర్శించుకోమని పంపేవారు. ఒంగోలుకు చెందిన భక్తుడు ఒకరు భరద్వాజ మాస్టర్ గారి శిష్యుల ద్వారా దర్గా స్వామి గురించి తెలుసుకుని వారిని దర్శించుకోవాలని బయలుదేరాడు. దర్గా స్వామిని దర్శించడం మాస్టర్ గారికి ఇష్టమైతే స్వామివారే నాకు దక్షిణ ఇవ్వాలి అని మనసులో చెప్పుకున్నాడు. దారి పొడుగున ఈయన మహాత్ముడా, సిద్ధుడా, జ్ఞాన అనే ఆలోచనలతో ప్రయాణించి దర్గా స్వామిని దర్శించుకున్నాడు. అతడితో పాటు వచ్చిన వారందరూ దక్షిణ సమర్పించారు, కానీ అతడు మాత్రం దక్షిణ ఇవ్వలేదు. అప్పుడు దర్గా స్వామివారే అతనికి 5 రూపాయలు దక్షిణ ఇచ్చి, ఇది నీ గురుప్రసాదం అన్నారు. ఆ సన్నివేశంతో అతడికి స్వామిపై గురుత్వం ఏర్పడింది. కాలాంతరంలో ఆయన బిడ్డల ఉన్నత చదువులకు స్వామి, అమ్మయ్య గారు ఖర్చులు భరించారు. ఆ రోజులలో సుమారు 80,000 రూపాయలు. ఆ సందర్భంగా శ్రీ స్వామివారు ఆయనతో మాట్లాడుతూ, నీ గురువు సిద్ధి పొందుతూ నిన్ను చూడమని నాకు చెప్పారు. నీ బిడ్డల చదువులకు ఇచ్చేదంతా గత జన్మలో నీ డబ్బే అని అన్నారు. కావలికి చెందిన మాస్టర్ గారి శిష్యుడు మరొకరు దర్గా స్వామి వారిని దర్శించుకున్నప్పుడు స్వామి ఆయనను దస్తగిరి స్వామి వృక్షం వద్ద గురుచరిత్ర పారాయణ చేసుకోమన్నారు. 3వ రోజు పారాయణ తరువాత ఆయనకు ఒక స్వప్నం వచ్చింది. దాని గురించి ఏమీ చెప్పకముందే స్వామివారు, ఏమైనా స్వప్నం వచ్చిందా అని అతన్ని మృదువుగా అడిగారు. ఆయన తనకు వచ్చిన స్వప్నం గురించి చెబుతూ, రాత్రి తెల్లకారులో ఒక ఆయన గడ్డం పెంచుకొని అరచేతుల వరకు చొక్కా వేసుకొని సిగరెట్ తాగుతూ వెనుక సీట్లో అద్దం దించి కిటికీలో మోచేయి ఆనించి నన్ను చూస్తూ ఉన్నారు. నేను పారాయణ చేస్తూ ఉన్నాను అని చెప్పారు. స్వప్నంలో వచ్చిన వారు ఎవరని స్వామిని అడిగితే, నాయనా, నీవు ఆశ్రమానికి వచ్చే ముందు భరద్వాజ మాస్టర్ గారి వద్ద అనుమతి తీసుకొని 5 రూపాయలు కానుక తెచ్చి హుండీలో వేశావు. అప్పటి నుండి నీ వెనుకే ఉండి ఆయన కాపలా కాస్తూ ఉన్నారు అని తెలిపారు.
ఒంగోలుకు చెందిన భరద్వాజ మాస్టర్ గారి శిష్యులు ఒకరు 1994లో ఒకసారి సాయి సత్సంగంలో మాట్లాడటానికి కడప వచ్చారు. పని అయ్యాక విచారించగా దర్గా స్వామి గురించి తెలుసుకున్నారు. ఆశ్రమానికి వెళితే స్వామి చూసి, రావయ్యా, నీ గురువు చెప్పాడు నువ్వు వస్తున్నావని, నీకేం కావాలి అని అడిగారు. ఆయన, ఏమీ లేదు, మీ దర్శనానికి వచ్చాను అని చెప్పారు. అప్పటికి మాస్టర్ గారు సమాధి చెంది చాలా సంవత్సరాలు అయ్యింది. పూర్వంలో మాస్టర్ గారు ఆ శిష్యుడికి చెప్పిన విషయాలన్నీ స్వామి స్పష్టంగా చెప్పారు. అవన్నీ విన్నాక ఆయన సమర్పణ చేసి దర్గా స్వామి పాదాలకు నమస్కరించారు. మదనపల్లెకు చెందిన భక్తుడొకరు 1989 సంవత్సరం మార్చి నెలలో భరద్వాజ మాస్టర్ గారిని దర్శించారు. మాస్టర్ గారు అదే సంవత్సరం ఏప్రిల్ నెలలో సమాధి చెందారు. మాస్టర్ గారు ఆయనకు గురుచరిత్ర పుస్తకాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. అదే సంవత్సరం ఆగస్టు మాసంలో ఆయన శ్రీ దర్గా స్వామి వారిని దర్శించారు. స్వామి ఆయనతో, మాస్టర్ గారు మిమ్మల్ని పంపించారు నాయనా అని చెప్పారు. ఇప్పటి వరకు చెప్పుకున్న మాస్టర్ గారి శిష్యుల అనుభవాలను పరికిస్తే ఏ గురువును నమ్ముకున్నా వారు మనల్ని కడదాకా వదలరని, మనకు తోడు నీడగా ఉండి తరింపజేస్తారని గ్రహించవచ్చు. గురువులు వేరైనా గురుతత్వం ఒక్కటే అన్నారు దర్గా స్వామివారు. ఏ గురువును దర్శించినా వారిలో మన గురువును చూసుకొని నమస్కరించుకోవడం ఉత్తమమైన పద్ధతి. దీన జనోద్ధరణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సద్గురువులందరికీ పాదాభివందనం చేసుకుంటూ ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. మాతాపితా గురుదేవార్పణమస్తు. ఓం తత్సత్. ఓం దర్గామాతా శ్రీ దర్గామాతా, జయ దర్గామాతా, సద్గురు దర్గామాతా. ఓం దర్గా స్వామి శ్రీ దర్గా స్వామి, జయ దర్గా స్వామి, సద్గురు దర్గా స్వామి.